చాలా బాధ కలిగేటువంటి సంగతి. మేడారం అపురూపమైనటువంటి జాతర. మంత్రులు అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 3 కోట్ల మంది భక్తులు రానున్నారు అనేటువంటి విషయాన్ని మంత్రులు స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఆధిపత్య పోరాటం కోసం, వాళ్ళ ఆరాటం కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ పనుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం లక్షలాది కోట్లాది భక్తుల్ని నరకయాతన గడిచిన అనేక దశాబ్దాలుగా నేను ఒక 20-30 సార్లు అయినా మేడారం పోయి ఉంటా. ఎప్పుడో ఒకసారి కేసీఆర్ గారు మేము 2004 ఆ ప్రాంతంలో పోయినప్పుడు, ఆ తదనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏ జాతరలో కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాల విషయంలో రాజీ లేనటువంటి అన్ని వసతులు కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అంటే మేము సెటిల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎటువంటి గంభీరోపన్యాసాలు ఇచ్చిండ్రు, ఎటువంటి ప్రగల్భాలు పలికిన్లు, కుంభామేళను మించినటువంటి ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వెనక్కి పోలేరు, ముందుకు రాలేరు. తిండి లేక, నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చేసినటువంటి వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి. సార్ మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాము, వెనుకకు పోయేటట్లేదు, ముందుకు పోయేటట్లేదు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఎవరం కూడా గైడ్ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు షో పుటప్ కోసం, వీళ్ళ ఆర్భాటానికి అసలు ఏం జరుగుతున్నది, ఎన్ని కోట్ల భక్తులు రాబోతా ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల భక్తులు రాబోతా ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ టాయిలెట్స్ ఏంటి, రోడ్ ఫెసిలిటీస్ ఏంది, దర్శనం కాడేంది, దర్శనం సందర్భంగా సెక్యూరిటీ విషయంలో ఏంది. అంతకుముందు టవర్స్ ఉండేవి ఎక్కడ ఏం జరుగుతున్నది గమనించడానికి, అవన్నిటిని కూడా కూల్చేసిండ్రు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండా చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఆడ అడ్డా వేసి 1-2 రోజులు ఉన్నారు, కానీ వారం రోజులు ఆయన రాకముందు 3-4 రోజులు, ఆయన వచ్చిపోయిన తర్వాత 1-2 రోజులు అధికారులంతా ఆ పనిలో నిమగ్నమైనలో అటువంటి రివ్యూస్కి మాత్రమే పరిమితమైనలు. సౌకర్యాలను ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే నిన్నటి మేడారం సందర్భంగా దేశంలోని కనీసం 10 రాష్ట్రాల భక్తులు వచ్చి ఉంటారు. ఏం చర్చ, ఎటువంటి మెసేజ్ పోతున్నది అంటే ఘోరమైనటువంటి వైఫల్యానికి ప్రతీక ఏదంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి నిర్వాకం ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాబట్టి